హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో ఇండోర్ ప్లాంట్ గురించి తెలుసుకుందామండి. ఇండోర్ మొక్కల్ని ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే వాటికి నీళ్లు ఎన్ని రోజులకు ఒకసారి పోయాలి, మొక్కలు బాగా రావాలి అంటే ఏం చేయాలి, ఎంతసేపు ఎండలో పెట్టాలి అని డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇది వచ్చి సీడమ్ ప్లాంట్ అనమాట. సీడమ్ ప్లాంట్లో వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి 3 వెరైటీస్ ఉన్నాయండి. ఇవాళ నేను వాటిని అన్నిటిని కూడా మీకు చూపిస్తాను. అందులో ఇది క్రీపర్ టైప్ అనమాట. క్రీపర్ కాకుండా హ్యాంగింగ్ టైప్ అనమాట. ఇది మనకి హ్యాంగింగ్ పాట్లో వేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది అనమాట. సో టోటల్గా నాకు ఈ విధంగా అయితే వచ్చింది. ఇందులో చిన్న చిన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి. ఈ విధంగా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయన్నమాట. నాకైతే భలే నచ్చింది ఇది. మా ఇంటికి వచ్చే వాళ్ళందరికీ కూడా దీనిపైనే ఉంటుందండి కళ్ళు. చాలా అంటే చాలా బాగా, అసలు ఎంత ఈజీగా పెంచేసుకోవచ్చో దీన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ అవుతుంది అనమాట ఈ విధంగా. సో ఇదేనమాట, ఇది ఒకటి. ఇది చిన్న చిన్న ఇది వస్తుంది. దీంట్లో మొత్తం అంత ఆకులు, చిన్న చిన్న ఆకులు అనమాట ఇవి. వీటి నిండా నీళ్లే ఉంటాయి అన్నమాట. ఈ ఆకుల్లో చాలా వరకు నీళ్లే ఉంటాయి అన్నమాట. సో ఈ మొక్కకైతే మనం నీళ్లు వారానికి ఒక్కసారి నీళ్లు పోసినా కూడా సరిపోతుంది. ఒకవేళ మట్టి బాగా డ్రైగా ఉందా అని చూసుకొని మాత్రమే మీరు నీళ్లు పోయాలి. ఈ మొక్కని నేనైతే అసలు ఏమీ మెయింటైన్ చేయనండి. ఊరికే ఒక కొమ్మ తీసుకొచ్చి ఇందులో పెట్టాను. ఇందులో పెట్టేసి హ్యాంగింగ్ పాట్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా, నేను హ్యాంగింగ్ పాట్స్లో మొక్కల్ని పెట్టేటప్పుడు మీకు ఒక వీడియో అయితే షేర్ చేశానండి. సో అప్పుడు పెట్టిన మొక్క అనమాట. ఒక 6 మంత్ అయి ఉంటుంది అనుకుంటున్నాను, 5 to 6 మంత్. ఆ 6 మంత్ లోపు చూడండి మీరు ఎంత పొడుగు వచ్చేసిందో ఇది బాగా. నేనైతే ఏమీ మెయింటైన్ చేయనండి. ఎప్పుడో వారానికో లేకపోతే 3-4 రోజులకు ఒకసారి అలా నీళ్ళు అనేది పోస్తూ ఉంటాను అనమాట. అంతే తప్ప ఇంకేమీ ఎక్కువగా అయితే మెయింటైన్ చేయట్లేదు నేను. కానీ చాలా బాగా వచ్చిందనమాట. అసలు మీరు ఇటు నుంచి చూసారనుకోండి, చాలా అంటే చాలా పొడుగ్గా హ్యాంగ్గా ఉంటుంది అనమాట. హ్యాంగింగ్ పాట్స్లో వేసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా మీకు మెయింటైన్ అయిపోద్ది. ఈ మొక్క కంటారా, ఇంకా ఎండ విషయానికి వస్తే ఎండలో పెడితే మీరు ఇలా పర్పుల్ కలర్గా అవుతుంది అనమాట. డార్క్ పర్పుల్ కలర్లోకి వచ్చేస్తుంది. మీరు ఒకవేళ నీడలో పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బిళ్ళగన్నేరు మొక్క ఉంది. దీని నీడ దీనిపైన పడుతుంది. సో నీడ ఉన్న చోట అయితే బాగా గ్రీన్గా ఉంటుంది అనమాట. సో ఇదేమో నేను ఇంటి లోపల పెంచుకున్నానండి. ఇదే మొక్క సేమ్ ఒక 2 కొమ్మలు అయితే పెట్టి ఇంటి లోపల పెంచుకున్నాను. లోపల పెడితే కనుక ఇలా గ్రీన్ కలర్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే వచ్చింది. నేను మనకి ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెడతాం కదా, మనం ఎక్కడైనా బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఈ టైప్ వస్తాయి. వెజ్ బిర్యానీలు అవి ఆర్డర్ పెట్టినప్పుడు ఇలా మట్టి కుండలు వస్తాయి కదా, వాటికి పెయింట్ చేసుకొని నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట. సో అందులోపల ఒక పాట్, ఈ చిన్న సైజు పాట్ ఇందులో పెట్టుకొని నేను లోపల అయితే పెట్టుకుంటాను. డెకరేషన్గా కూడా ఉంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది, మొక్కలు కూడా బాగా వస్తాయి అన్నమాట. ఇది లోపల పెట్టిన మొక్క. సో ఈ సైడ్ కొంచెం ఎండిపోతుంది, చిన్న చిన్న కొమ్మలు ఎండిపోతున్నాయి అని చెప్పి ఇవాళ తీసి కొంచెం కాసేపు బయట పెడదామని చెప్పి బయట ఉంచాను అనమాట. సో ఇలా ఎండిపోతుంది కదండి, ఈ కొమ్మ కూడా మనం పడేయకుండా ఒక ఇంత చిన్న కొమ్మ పెట్టినా కూడా సరిపోతుంది అనమాట. ఈ కొమ్మ గుచ్చినా కూడా వచ్చేస్తుంది. ఇట్లా జస్ట్ మట్టి ఉంటే సరిపోద్ది. దీనికి మట్టి కరెక్ట్గా, సాయిల్ మిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉండి జస్ట్ కొంచెం మట్టి ఉంటేనే సరిపోద్ది. చాలా బాగా వచ్చింది. జీరో మెయింటెనెన్స్తో మనం ఈ మొక్కనైతే పెంచుకోవచ్చు అనమాట. ఇంకా రెండో మొక్క వచ్చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది ఒక సీడమ్ ప్లాంట్ అనమాట. ఇది ఒకటి రెండో మొక్క అనమాట. ఇది కూడా అంతే అండి, ఇలా లైన్గా చాలా బాగా వచ్చేసిద్ది అనమాట. ఇది ఇంకా చిన్నది, మొన్న ఇంత దాకా వచ్చింది బాగా. మా బాబు అయితే ఇదిగోండి, ఇక్కడ మా బాబు విరగ్గొట్టేశాడు అనమాట. విరగ్గొట్టిన తర్వాత మళ్ళీ ఇంత వచ్చిందనమాట. ఇది కూడా అంతే, చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటుందండి. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అనమాట. మీకు ఇంటి లోపల పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు. మీరు ఎండలో పెట్టినా నీడలో పెట్టినా దీని కలర్ అనేది సేమ్ ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటుందండి ఈ మొక్క. కానీ చాలా డెలికేట్ అనమాట. జస్ట్ మీకు ఇలా హ్యాండ్ టచ్ అయినా కూడా ఇరిగిపోద్ది మొక్క. చాలా అంటే చాలా డెలికేట్ అనమాట. ఇది ఒక సీడమ్ ప్లాంట్. ఇది కూడా హ్యాంగింగ్ అనమాట. ఇది హ్యాంగింగ్ పాట్లో కనుక మీరు వేసుకుంటే చాలా బాగా, అసలు చాలా బాగా పొడుగ్గా వచ్చేసి మీకు చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. సో ఇదొకటి. ఇంకొకటేమో ఇదొక సీడమ్ ప్లాంట్ అనమాట. ఇది హ్యాంగింగ్ అయితే కాదండి, చిన్నగా హ్యాంగ్ అవుద్ది అనమాట. ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను మీకు, ఇలా చిన్నగా హ్యాంగ్ అయ్యిద్ది. సో ఇది కూడా అంతే అండి. ఇది కూడా ఒక పాట్ అనమాట. దీనిపైన ఇలా చిన్న చిన్నగా ముగ్గులు అది వేసి నేను ఎల్లో కలర్ వేసుకున్నాను అనమాట. మనకి ఇష్టం వచ్చిన కలర్లు వేసుకొని మనం ఈ విధంగా అయితే పెంచుకోవచ్చు అనమాట. సో ఇది కూడా అంతే అండి. ఇది కూడా చాలా బాగా వస్తుంది.
ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇది అంతే అండి. నాకు నీడలో పెట్టుకుంటే కనుక మీకు ఈ కలర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఎండలో పెట్టుకుంటే ఇది మెరూన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. బాగా మంచి మెరూన్ కలర్లోకి వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇది ఒక ప్లాంట్ అనమాట. ఇది ఒక సీడమ్ ప్లాంట్ అనమాట. ఇది ఆల్రెడీ నేను చూపించాను కదా, మా బాబు ఎరగొట్టాడని చెప్పాను కదా. సో దాన్ని తీసి మళ్ళీ ఈ పాట్లో వేసాను అనమాట నేను. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇలా ఎండలో పెడితే కనుక ఇలా మెరూన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. నీడలో పెడితే ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. సో ఇది కూడా అంతే అండి, చాలా డెలికేట్ అనమాట. జస్ట్ ఊరికే ఇట్లా అన్నా కూడా ఇరిగిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంది. దీనికి కూడా అంతే అండి, ఏమి మెయింటెనెన్స్ అస్సలు అవసరం లేదు. మీరు ఊరికే పాటు ఒక మట్టిలో వేసేసి పెట్టేసినా కూడా వచ్చేస్తుంది అనమాట. కానీ ఒక టైంలో మీరు నీళ్లు కనుక ఎక్కువగా పోస్తే ఈ మొక్క మాత్రం ఆకులన్నీ రాలిపోతాయి. నీళ్లు కనుక ఎక్కువగా పోస్తే ఆకులు అనేవి బాగా అన్నీ రాలిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు నేను ఊర్లో లేనప్పుడు పిల్లలకి కానీ మా ఆయనకి కానీ ఎవరికైనా చెప్తే అన్ని మొక్కలకు పోసేటప్పుడు కొన్ని నీళ్లు పోసేస్తూ ఉంటారు. సో అలా ఎక్కువగా నీళ్లు పోసేటప్పుడు మొక్కల ఆకులు అనేవి అన్నీ రాలిపోతాయి అనమాట. ఇండోర్ ప్లాంట్ అండి. ఇవి కూడా అంతే, మనకి హ్యాంగింగ్ పాట్లో వేసుకుంటే కనుక మనం చాలా బాగా వస్తాయి అనమాట. ఇది మొన్న నేను ఉప్పు సోడా వేసి చిన్నగా ఏదో పెస్ట్ ఉందని చెప్పి స్ప్రే చేశాను కదండి. ఆ స్ప్రే చేసినప్పుడు ఆకులన్నీ ఇలాగా మరకల్లాగా వచ్చినాయి, అంటే చుక్కలా వచ్చింది అనమాట. ఇది కూడా తగ్గిపోద్ది కొద్ది రోజులకి. ఇదేమో కొత్తగా తీసుకొచ్చానండి నేను, జస్ట్ ఇది కూడా హ్యాంగింగ్ ప్లాంటే అనమాట. ఇది కూడా కొత్తగా తీసుకొచ్చాను. ఇకపోతే ఈ స్పైడర్ ప్లాంట్ మీ అందరికీ తెలిసిందే, చాలా ఉన్నాయి. ఈ స్పైడర్ ప్లాంట్ కూడా చాలా ఈజీ అనమాట, మెయింటైన్ చేసుకోవడం అసలు చాలా ఈజీ. ఇది కూడా అంతే. ఇదిగోండి, ఇక్కడ పైన వచ్చింది కదా ఈ కొమ్మ, ఇంతటితో ఇక్కడ దాకా కొంచెం ముదిరేదాకా వదిలేసి ఇక్కడ కట్ చేసేసి ఇంత మట్టిలో పెట్టుకున్నా కూడా సరే చాలా బాగా వచ్చేస్తుంది అసలు. ఇది కూడా ఈ స్పైడర్ ప్లాంట్ కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట. సో ఇది ఏంటంటే, ఇవన్నీ ఈ మొక్కలన్నీ ఏంటంటే ఇండోర్గా ఇంట్లో చూడటానికి బాగా అందంగా ఉంటాయండి. మళ్ళీ పువ్వులు అనేవి ఉండవు ఇందులో. ఈ మొక్కలు మాత్రమే పువ్వులు ఉంటాయి, పింక్ కలర్ పువ్వులు వస్తాయి ఇందులో. ఇంకా మిగతా వేటిలోనూ పువ్వులు రావన్నమాట. ఇదొక ఇండోర్ ప్లాంట్ అండి. వీటిని సర్కులెన్స్ అంటారు కదా, చాలా జనం ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ ఆకులన్నీ కూడా వచ్చే షేప్ చూస్తే మనకి ఒక లోటస్ ఫ్లవర్ లా ఉంటుంది. ఈ మొక్క కూడా అండి మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ అనమాట మనకి. ఇది కూడా అంతే, చాలా డెలికేట్ అనమాట. ఊరికే ఇలా మనం టచ్ చేసినా కూడా ఆకులు అనేవి రాలిపోతాయి అనమాట. ఊరికే నేను ఇలా టచ్ చేసాను చూడండి, ఇది ఒకటి పడిపోయింది. సో వీటిని నాటుకోవాలన్నా కూడా అంతే, మనం ఇక్కడ దాకా ఈ కొమ్మ ఏదైతే ఉందో ఇక్కడ దాకా కట్ చేసి నాటుకున్నా కూడా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా విరిగిపోయినప్పుడు అలా మనం పడేయకుండా వాటిని నాటేసుకున్నా కూడా వచ్చేస్తుందేమో. ఇది ఒక ఆకు ఉంది కదండి, ఈ ఆకుని ఇందులో పెడుతున్నాను అనమాట. చూద్దాం మరి ఇది కూడా వస్తుందా ఏంటని ట్రై చేద్దామని చెప్పి ఈ ఆకుని కూడా పెట్టాను అనమాట. చూద్దాం, నెక్స్ట్ ఆ మొక్క వచ్చిందంటే మీకు వీడియో చేసి పెడతాను. సో ఇది కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట. తామర పూల్లా ఉందనమాట చూడటానికి, మనకి లోటస్ ఉంటుంది కదా అలా ఉందనమాట. సో ఇదొక ఇండోర్ ప్లాంట్ ఉందన్నమాట నా దగ్గర. ఇదొక ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. ఇది ఆకులు ఈ కలర్లోనే ఉంటుంది. ఇంకా ఇది కొంచెం గాలికి అలా అటు ఇటు కొట్టుకుని ఆకులు అనేవి ఇలా ఎండుతున్నాయి అనమాట. ఇప్పుడు చలి కదండి, చలికి కొంచెం ఇండోర్ ప్లాంట్లు అయినా అవుట్డోర్ ప్లాంట్లు అయినా సరిగ్గా రావన్నమాట చలికి. అందుకే ఇదొక మొక్క ఇలా ఆకులన్నీ ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇంకపోతే ఇదొక మొక్క అనమాట. ఇది కూడా అంతే అండి, ఇది కూడా ఇండోర్ ప్లాంటే, కానీ నేను బయట పెట్టుకున్నాను. ఇలా నాకు బయట షూర్యాక్ ఉంది కదా, ఈ షూర్యాక్ పైన ఇలా బయట పెట్టుకున్నాను అనమాట. గుమ్మానికి పక్కన, ఇది గుమ్మం కదా, గుమ్మం పక్కన ఇలా పెట్టుకున్నాను అనమాట. చాలా గ్రీన్గా అందంగా ఉంటుంది అనమాట. దీని ఆకులు కూడా అంతే, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నాకు భలే నచ్చింది ఈ మొక్క. నాకు ఈ మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇండోర్ మొక్కలు, పూల మొక్కలు జనరల్గా పెంచుకుంటాను. ఇండోర్ మొక్కల్ని ఎక్కువగా మెయింటైన్ చేసే ఉంటే నాకు టైం ఉండకుండా, అందుకే నేను ఎక్కువగా ఇండోర్ మొక్కల్ని చూసుకోను. కానీ ఈ మొక్కకైతే మెయింటెనెన్స్ ఏదైతే బాగా తక్కువగా ఉన్నాయో వాటిని మాత్రం సెలెక్ట్ చేసుకొని ఇండోర్ ప్లాంట్స్ అన్నిటిని కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఇదొక నాకు షో పీస్ అనమాట. ఇందులో నేను ఎప్పుడైనా మన గార్డెన్లో పూసిన గులాబీ పూలు అవి ఉంటే నీళ్లు పోసేసి ఒక పువ్వు మాత్రం అలా పెడతాను అనమాట. ఇదేమో ఫిష్ బౌల్ అండి. ఇందులో కూడా మనీ ప్లాంట్ వేసి ఉంచాను. త్వరలోనే ఫిష్ తెచ్చిన తర్వాత దీంట్లో ఫిష్లు అవి వేసి ఉంచుతాను. సో ఇదనమాట ఇండోర్ ప్లాంట్స్ నా దగ్గర ఉండే కొన్ని మొక్కలు మీతో షేర్ చేసుకున్నాను. వీటి మెయింటెనెన్స్ అయితే జీరో అండి. ఇవాళ నేను చూపించిన అన్ని మొక్కల మెయింటెనెన్స్ అయితే జీరో అన్నమాట. ఇంకా మెయింటెనెన్స్ ఏమి ఎక్కువగా ఉండవు. వీటికి నీళ్లు మాత్రం టైంకి నీళ్లు పోస్తే సరిపోతుంది. నీళ్లు కూడా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అలా పోస్తే కూడా సరిపోతుందండి.
రోజు పొయ్యాలని అవసరం లేదు. మనం ఎక్కడికైనా వెళ్ళినా ఎండిపోతాయేమో, మొక్కలు చచ్చిపోతాయేమో అనే భయం ఉండదు. మనం వారం రోజుల దాకా నీళ్లు పొయ్యకపోయినా మొక్కలు అనేవి ఏమవు. ఇదేంటంటే ఈ మొక్క ఒకదాని పక్కన ఒకటి అలా పుట్టుకొస్తూ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చిందంటే చాలు, ఇంకా దాని పక్కన అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇది ఒకటే తీసుకొచ్చాను, ఇవన్నీ దీని పక్కన వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా దీని పక్కన వచ్చినాయి. సో ఇదే అన్నమాట. ఇంకొకటి ఏమో ఈ జెడ్ ప్లాంట్ అంటారు కదండి, ఇది ఒకటి అనమాట. ఇది అయితే చాలా రోజుల నుంచి ఉంది నా దగ్గర, కానీ ఎందుకో చిన్న చిన్నగా ఇప్పుడైతే ఆకులు పెరగట్లేదు. ఇదిగోండి ఇప్పుడే కొత్త చిగుర్లు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. సో ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అనమాట. మీరు లోపల పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు. కానీ దీని ఇంటి దగ్గర గుమ్మం బయట పెడితే చాలా మంచిదని అంటారని నేను బయట ఉంచాను అనమాట. మాకు ఇంట్లో కొంచెం స్థలం తక్కువ కాబట్టి నేను ఇంటి లోపల ఎక్కువగా పెట్టుకోను అనమాట మొక్కల్ని, బయటే ఉంచుతాను ఎక్కువగా. సో ఇదేమో తులసికోట. నాకు తులసికోట దగ్గర ఒక చిన్న పలక ముక్క ఒకటి వేసుకొని దాని దగ్గర ఇట్లా పెట్టుకున్నాను అనమాట. సో ఇది మొత్తం నాకు ఇంటి గుమ్మం పక్కన ఈ విధంగా అయితే ఉంచుకున్నాను. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఎండ రాదు. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా, పొద్దున్న ఎండ మాత్రమే వస్తుంది. అంటే ఒక 10, 10:30, 11 గంటలు మ్యాక్సిమం అనమాట. దానిపైన అయితే ఎండ ఎక్కువగా రాదు నాకు. సో అందుకే నేనైతే ఇక్కడ ఉంచుకున్నాను అనమాట. ఇంకా వీటికి మనం కంపోస్ట్ అది ఎప్పుడైనా ఇవ్వాలా అంటే నెలకు ఒకసారి, లేకపోతే 2 నెలలకు ఒకసారి ఇలా ఊరికే పైన కొంచెం కంపోస్ట్ ఇలా వేసేస్తే సరిపోతుంది. మీరు ఎక్కువగా మట్టి గుల్ల చేయాలని ఉండదు, ఏమీ ఉండదు అసలు. వీటికి చాలా అంటే చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. నాకైతే చూడటానికి అందంగా ఉంటాయి, కానీ పువ్వులు ఉండవు. ఈ మొక్కలో మాత్రమే పూలు వస్తాయి. ఇంకా మిగతా నేను చూపించిన అన్ని ఇండోర్ ప్లాంట్స్లో కూడా పువ్వులు అనేవి ఏం పెద్దగా ఉండవు అనమాట. సో చూసారు కదండి, ఇవాళ వీడియో అయితే ఇదేనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.